నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కోటా శ్రీనివాసరావు మృతికి కళాకారులు అశ్రునివ్వాలి విలక్షణ నటుడు తన నటన చాతుర్యంతో అన్ని వర్గాల ప్రజలను మెప్పించగలిగిన కోటా శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ పరిశ్రమలకు తీరని లోటు ఆవేదన వ్యక్తం చేసిన రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి వార్తల్లోని వివరాలు ఆదివారం కచ్చపి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇవాళ గ్లోబల్ రీచ్ ఫౌండేషన్ తరపున 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ అందరం కలవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన జిల్లాలో ఇన్ని ఎన్జిఓస్ ప్రభుత్వంతో పాటు వాళ్ళు చేయి కలిపి వాళ్ళ మేరకు వాళ్ళు వివిధ రంగాల్లో సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే చాలా ఎన్జిఓస్ వాళ్ళు జనరలీ గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు అత్యంత దిగువన ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత సహాయం కావాల్సిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు వాళ్ళ సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా వరకు వాళ్ళని ఈరోజు కలవడానికి నాకు అవకాశం దొరికింది. కేవలం ఎప్పుడు ఫైల్స్లో కానీ మిగతా డిపార్ట్మెంట్ల పరంగానే వాళ్ళు రావటం కానీ వాళ్ళు చేసే తెలుసుకోవడం కానీ ఈరోజు వాళ్ళని ప్రత్యేకంగా కలవడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా డాక్టర్ రమేష్ గారు కూడా ఎంతో అంటే మంచి లైఫ్ స్టైల్ని లగ్జూరియస్ లైఫ్ స్టైల్ లండన్లో ఉంచుకొని అది వదిలేసి తన మాతృభూమికి ఇక్కడ మరీ ముఖ్యంగా తిరుపతి జిల్లాకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తన వంతు సహాయం చేయాలని తిరిగి రావడం అనేది నిజంగా జిల్లావాసుల అదృష్టం. ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ గ్లోబల్ రీచ్ ఫౌండేషన్ ద్వారా ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ మేడం గారి ఆధ్వర్యంలో చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం. ఈరోజు ఒక అసోసియేషన్కి ఇంతమంది పెద్దలు గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ నరసింహ యాదవ్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, రాస్ నుంచి వెంకటరత్నం గారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా మరీ ముఖ్యంగా మనకి సినీ గేయ రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు, అదేవిధంగా ఎంతోమంది డాక్టర్సు, డాక్టర్ శ్రీహరి గారు మన ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్, మెనీ లీడింగ్ డాక్టర్స్ ఇన్ ద సిటీ, మెనీ అసోసియేషన్స్, ఎన్జిఓస్ అందరూ ఇక్కడ ఈరోజు వచ్చారంటే ఒకరి పిలుపు మేరకు ఆయన నిజంగా ఎంత గొప్ప వ్యక్తి ఉన్నారో మీ అందరూ అర్థం చేసుకోవాలి. అంటే అందరం కూడా స్వచ్ఛందంగా వచ్చింది, జస్ట్ బికాజ్ చాలా సేవా కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో చేశారు కాబట్టి ఆయన మంచితనానికి మనం అందరం కూడా తోడ్పాటునిచ్చి ప్రభుత్వం నుంచి కూడా మా నుంచి ఏం చేయాలంటే అది తీసుకొని ఇవన్నీ కూడా ముందుకెళ్లాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. P4 ఫౌండేషన్ అని, ఇది వరకు PPP మోడ్ అనేవాళ్ళం, ఇప్పుడు P4 ఫౌండేషన్, స్మార్ట్ ఆంధ్ర P4 ఫౌండేషన్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, ప్రజల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి భాగ్యస్వాములుగా చేసి ఒక P4 ఫౌండేషన్ అనేది స్థాపించడం జరిగింది. దాంట్లో ఏదైతే చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగిన చాలామంది ఉన్నారు, దాంట్లో నేను కూడా ఒక చదువుకొని ఈరోజు పైకి రావడం జరిగింది. అట్లా ఒకళ్ళు వాళ్ళకున్నటువంటి కెపాసిటీలో పైకి వచ్చారు. వాళ్ళందరూ టాప్ 10% వాళ్ళు ఏదైతే అత్యంత బడుగు బలహీన వర్గాలు బాటమ్ 20%, నిజమైన పేదరికంలో ఉన్నటువంటి బాటమ్ 20%లో ఉన్నటువంటి వాళ్ళని చేయుతనివ్వటం, దత్తత తీసుకోవటం, లేదంటే వాళ్ళకు తోచిన సహాయం చేయటం, ఇట్లాగా టాప్ 10% వాళ్ళు బాటమ్ 20%కి సహాయం చేయటం అనేది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టి మీ అందరికీ తెలిసిందే. గత వారం కిందట కూడా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేస్తో, ప్రజాప్రతినిధులతో, అదేవిధంగా ఎంపీలతో, మినిస్టర్స్తో, జిల్లా యంత్రాంగం మొత్తంతో కూడా మీటింగ్ పెట్టి దాని యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా ఎంతోమంది ఎన్జిఓస్ సహాయ సహకారాలు చాలా అవసరం అనేది కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరినీ కూడా విన్నవించుకుంటున్నాను. మనందరికీ విలేజ్ వారీగా, హ్యాబిటేషన్ వారీగా ఎవరో ఆ బాటమ్ 20% అనేది క్యాస్ట్ వారీగా, కమ్యూనిటీ వారీగా కూడా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలా పెద్దవాళ్ళు
స్టేజ్ మీద ఉన్నారు. దయచేసి మీకు తోచినంత ఒక కుటుంబం కానీ ఒక 2 కుటుంబాలు కానీ కొంతమంది ఇంకా ముందుకొచ్చి ఒక విలేజ్ను కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితి. ఇప్పుడు శ్రీనివాసం ట్రస్ట్ ఉంది, వాళ్ళు సుమారుగా మన జిల్లాలో 60 విలేజ్లని పైగా టీవీఎస్ తరపున వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా మన జిల్లాకున్న అదృష్టం ఏంటంటే 131 మెగా ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ పక్కన ఉన్నటువంటి విలేజెస్లో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని కమ్యూనిటీస్కి వాళ్ళు దత్తత తీసుకుంటున్నారు. అంటే చెప్పడమే కాదు, నేను కూడా అందులో బాగుపరచుకోవాలని నేను కూడా ఒక మన నక్కల్ కాలనీకి సంబంధించి కలెక్టరేట్ పక్కన ఉన్న వాళ్ళు ఒక 5 కుటుంబాలని నేను కూడా తీసుకున్నాను. ఎందుకంటే వీ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఈ అకేషన్ మంచి అకేషన్ కాబట్టి మీ అందరూ కూడా దాంట్లో సహాయ సహకారాలు చేస్తే, ఎందుకంటే మన జిల్లాలో అటువంటి కుటుంబాలు 83,000 పైచిలుగా ఉన్నాయి. ఇప్పటికి ఒక 5,000 మందిని మనం ట్యాగ్ చేసుకోగలిగాము. మార్గదర్శులకి బంగారు కుటుంబాలని వాటిని పిలుస్తున్నాం, ఈ 80,000 కుటుంబాలని. సో మీరందరూ కూడా మార్గదర్శులు కావాలని కోరుకుంటూ మరొకసారి డాక్టర్ రమేష్ గారికి, వాళ్ళ ఫౌండేషన్కి, వాళ్ళందరి టీం అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. విలక్షణ నటుడు తన నటన చాతుర్యంతో అన్ని వర్గాల ప్రజలను మెప్పించగలిగిన కోటా శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కోటా శ్రీనివాసరావు మృతి విషయం తెలుసుకున్న రంగస్థలి కళాకారులు స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కోటా శ్రీనివాసరావు మృతి విషయం తెలుసుకున్న రంగస్థలి కళాకారులు స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ కోటా శ్రీనివాసరావు బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారని గుర్తు చేశారు. తొలితరం సినీ నాయకుల దగ్గర నుంచి నేటితరం యువ హీరోల వరకు అందరితో కలిసి పనిచేసిన కోటా శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. హాస్య నటుడిగా ప్రతి నాయకుడిగా నవరసాలు పండించగలిగిన కోటా శ్రీనివాసరావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్య యాదవ్, రాజశేఖర్ రెడ్డి, తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రంగస్థలి కార్యదర్శి రాజా, సభ్యులు లోక వెంకట్రత్నం, సహదేవరెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, విద్వాన్ కస్ప పద్మనాభం, చెంగల్ రాయలు తదితరులు పాల్గొన్నారు. రోజు నటులు కోటా శ్రీనివాసరావు గారు మరణించడం చాలా బాధాకరం. ఈరోజు ఉదయం నిద్రలేగానే ఆయన మరణ వార్త వినడం చాలా బాధ వేసింది. ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు గారు హాస్యాన్ని పండించడంలో ఆయనకు సాటి, ఇక విలనిజంలో కూడా ఆయనకు సాటి. ఏ రకమైన పాత్రను కూడా ఆయన అవలీలగా పోషించి సహజత్వాన్ని ఆ నటనలో చూపెట్టిన మహానటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఆయన మరణించడం చాలా బాధాకరం. ఆయన ఎన్నో సినిమాల్లో నటించి ఇంత చిన్న వయసు వారిని, పెద్ద వయసు వారిని, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న మహానటుడు కోటా శ్రీనివాసరావు. ముఖ్యంగా బీజేపీలో కూడా ఉండి 1999లో ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ పార్టీ పటిష్టతకు కూడా ఎంతో కృషి చేసిన మహనీయుడు, మహానాయకుడు కోటా శ్రీనివాసరావు గారు. ఆయన ఈరోజు చనిపోవడం నాకంతా చాలా బాధాకరం. ఆయన ఘన నివాళి అంతా కళాకారులు, బీజేపీ నాయకులు కలిసి అర్పిస్తున్నాము. కలియుగ వెంకటేశ్వర స్వామి ఇవాళ కీర్తి చేస్తున్నటువంటి మహా గొప్ప నటులు కోటా శ్రీనివాసరావు గారు మరణం మనం జీర్ణించుకోవాలంటే ఆయన యొక్క నటన చూసినట్టయితే ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషంతో నవ్వులతో ఉంటారు. అటువంటి నట సార్వభౌముడు కోటా శ్రీనివాసరావు గారి యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన యొక్క శ్రద్ధను జరుపుకోవడం చాలా గొప్పతనంగా ఆశిస్తున్నాం. కోటా శ్రీనివాసరావు గారు కృష్ణా జిల్లాలో 1942వ సంవత్సరం పుట్టాడు. ఆయన చదువు సంధ్యలతో పాటే 1978లో రంగస్థలంలో ప్రవేశించాడు. కానీ ఆయన వేసినటువంటి పాత్రలన్నీ కూడా పెథటిక్స్, చాలా విషాదకరమైన పాత్రలు, విలన్ పాత్రలు చేశాడు. కానీ
హాస్యం అనేది సినీ రంగంలో వచ్చినప్పుడు దానికి ముఖ్యంగా సూత్రధారులు అంటే జంధ్యాల గారు, మంచి రచయిత. ఆయన మొట్టమొదటి సినిమా అహనా పెళ్ళంట, అందులోనే కోట శ్రీనివాసరావు ఆయన చెప్పేటటువంటి డైలాగుల కంటే కూడా ఆ డైలాగుల్లో ఉండే భావాన్ని ప్రేక్షకులకు అందించేటటువంటి ఆయన ముఖభావాలు చాలా గొప్పగా ఆకర్షించే ప్రేక్షకులు. ఆ అహనా పెళ్ళంట తర్వాత ఆయన కొన్ని వందల సినిమాలు నటించాడు. ఆరోగ్యం బాగలేక ఆయన కాలమందాడు. కానీ ఆనాటి తరం నుంచి కూడా సినిమాలలో మన సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, గౌరీనాథ్ శాస్త్రి గారు, నాగభూషణం గారు, తర్వాత రాత్రి సమయంలో తిరుపతి నగరంలోని బస్టాండ్, జీవకోన, టీవీఎస్ సర్కిల్, ఎంఆర్పల్లి సర్కిల్, వైకుంఠపురం ఆర్చి సెంటర్, చంద్రగిరి, తిరుచనూరులో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పరిశీలించి ప్రజల సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. తిరుమలకు వస్తున్న భక్తులను ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉంటున్నాయి, ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ట్రావెల్స్ నిర్వాహకులను పిలిచి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పార్కింగ్ చేయవద్దన్నారు. బస్టాండ్లో పరిశీలించి షాపుల యాజమానులతో మాట్లాడారు. బస్టాండ్లోని ఆటో డ్రైవర్స్తో మాట్లాడారు. డిజిటల్ మీటర్లకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. భక్తులతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల పనితీరును డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయాలని సూచించారు. తిమ్మినాయుడుపాలెం ఎస్సీ కాలనీలోని ప్రజలతో ఎస్పీ ఇంటరాక్ట్ అయ్యారు. శాంతి భద్రతల విషయంలో ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. డ్రోన్ కెమెరా ఏర్పాటు చేయటం వల్ల తమ బిడ్డలు 9 గంటల కల్లా ఇంటికి వచ్చేస్తున్నారని ఎస్పీకి స్థానిక ప్రజలు తెలిపారు. డ్రోన్ కెమెరా ఏర్పాటు చేయటం వల్ల మద్యం సేవించే వాళ్ళు, గంజాయి సేవించే వాళ్ళు, అల్లరి చేసేవారి ఆగడాలు తగ్గాయని ఎస్పీ దృష్టికి స్థానిక ప్రజలు తీసుకువెళ్లారు. ఎస్పీ డ్రోన్ ఎస్పీగా మాకు గుర్తుండిపోతున్నారని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. మీరు చెడు మార్గం నుంచి మంచి మార్గంలోకి వెళితే మీ బిడ్డలు కూడా అదే మార్గంలో పైకి వస్తారని స్థానికులకు ఎస్పీ సూచించారు. మీలో మార్పు వచ్చినప్పుడే మీ కుటుంబాల్లో మార్పులు వస్తాయని స్థానిక ప్రజలకు ఎస్పీ తెలిపారు. జీవకోనలో వృద్ధురాలతో ఎస్పీ మాట్లాడారు. జీవకోనలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని వృద్ధురాలు తెలిపింది. ఇదిలా ఉంటే జీవకోనలో అనేక సమస్యలను ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని వృద్ధురాలికి ఎస్పీ భరోసా ఇచ్చారు. సినీ నటుడు కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. మంచి నటుడిని సినీ పరిశ్రమ, తెలుగు రాష్ట్రాలు కోల్పోయాయని, కోట శ్రీనివాసరావు చిత్రసీమకు ఎనలేని సేవలందించారని, వివిధ భాషల్లో 750కి పైగా చిత్రాల్లో నటించారని, కోట శ్రీనివాసరావు కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవదేవుని ప్రార్థిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంఘటనల్లో అరుదైన నటనతో ఒక విలక్షణట్టుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఒక తెలుగే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం.
చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. తమిళనాడు సరిహద్దు వద్ద గల స్టోన్ డస్ట్ ముసుగులో ఇసుకను తీసుకువెళ్తున్న 7 టిప్పర్లను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. 90% ఇసుకతో నిండిన ఈ టిప్పర్లలో పై పూతల 10% మాత్రమే స్టోన్ డస్ట్ ఉండటాన్ని గమనించారు. టిప్పర్ డ్రైవర్లు తమిళనాడు కనకమ్మ సత్రంకు చెందిన జయకృష్ణ, కల్పాకంకు చెందిన పాండ్యన్, కుల్లకురిచికి చెందిన అజిత్ కుమార్, పెరుముందూరుకు చెందిన ప్రవీణ్ కుమార్, కన్యాకుమారికి చెందిన శ్రీజిత్, తాంబరంకు చెందిన అశోక్, నగిరి మండలం గుండ్రాజుకుప్పం గ్రామానికి చెందిన దేవరాజులను అరెస్టు చేశారు. సిఐ విక్రమ్, తహసీల్దార్ రవికుమార్ల కథనం మేరకు ఆదివారం వేకువజామున రాబడిన సమాచారం మేరకు సిఐ, తహసీల్దార్ తమ సిబ్బందితో నగిరి తిరుత్తని మెయిన్ రోడ్లో తమిళనాడు రాష్ట్ర సరిహద్దు వద్ద తమిళనాడుకు ఇసుకతో వెళ్తున్న 7 టిప్పర్లను పట్టుకున్నారు. ఇసుకపై స్టోన్ డస్ట్ వేసి కొంతకాలంగా తరలిస్తున్నట్లు తెలుసుకున్నారు. డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారించగా చెన్నై నుంచి నగిరికి వచ్చి గుండ్రాజుకుప్పం వద్ద గల వేల్ అండ్ కో స్టోన్ క్వారీని లీజుకు తీసుకున్నారు. తమిళనాడులోని కొంతమంది లారీ ఓనర్లను సిండికేట్ చేసి అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఇసుక రీచ్ నుండి ఇసుకని లోడ్ చేసుకుని నగిరిలోని వేల్ అండ్ కో క్రషర్ వద్దకు తెచ్చేవాడు. అక్కడ ఇసుకపై స్టోన్ డస్ట్ నింపి పరదాలు కట్టి సరిహద్దు దాటించేస్తూ వచ్చాడు. స్టోన్ డస్ట్ తరలింపులో ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో సులభంగా సరిహద్దు దాటించేసేవారు. ఇలా కొన్ని నెలల పాటు చేస్తున్న వీరు పెద్ద మొత్తంలోనే కాసులు కూడా గడించారు. ఇలా తరలిస్తూ ఉండడంపై పోలీసులకు సమాచారం అందడం, జిల్లా కలెక్టర్, ఎస్పీల ఆదేశాల మేరకు టిప్పర్లను పట్టుకోవడంతో అసలు బండారం బయటపడింది. అంతరాష్ట్ర ఇసుక స్మగ్లింగ్ వెలుగు చూసింది. తహసీల్దార్ సమక్షంలో ఇసుకను సీజ్ చేసిన సిఐ నిందితులను రిమాండ్కు తరలించారు. త్వరలో క్రషర్ నిర్వాహకుడు భరత్ను, తెర వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను పట్టుకుంటామన్నారు. ఇసుక టిప్పర్లను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన రెవెన్యూ సిబ్బంది మేఘవర్ణం, గోవిందరెడ్డి, వెంకటపతి, పోలీసులు గజేంద్ర, అశోక్, సత్య, పురుషోత్తం, శేఖర్, కిషోర్, రమేష్లను సిఐ, తహసీల్దార్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ఉచిత ఇసుకను, అదేవిధంగా ఇసుక అందుబాటులో లేని ప్రదేశాలకు నామమాత్రపు రేటుకి ఇసుక అందించడం జరుగుతుంది. దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది తమిళనాడుకు చెందినటువంటి ఇసుక స్మగ్లర్ కావచ్చు, అదేవిధంగా నగరి చుట్టుపక్కల నగరి పట్టణంలో కొంతమందితో చేతులు కలిపి తమిళనాడు ప్రాంతము మనకు బార్డర్ కావడంతో దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఇసుక రీచ్ నుంచి ఇసుకను తీసుకొని వచ్చి నగరి మండల పరిధిలో ఉన్నటువంటి వేలనుకో స్టోన్ క్రషర్లో తీసుకొచ్చి పెట్టుకొని ఎవరికి అనుమానం రాకుండా రాత్రిపూట ఇసుక మీద డస్ట్ని కవర్ చేసేసి డస్ట్ రూపంలో తమిళనాడుకు తీసుకుపోయే విధంగా స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశము, అదేవిధంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా ఎంఆర్ఓ గారు, నేను, మా స్టాఫ్, రెవెన్యూ స్టాఫ్ అందరితో కలుసుకుని టీమ్స్గా ఏర్పడి వీటి మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:30 AM గంటలకి తడుకుపేట దగ్గర, అంటే ఆంధ్ర తమిళనాడు బార్డర్ దగ్గర ఏదైతే ఇప్పుడు 7 టిప్పర్లు ఒకదాని వెనక ఒకటి 7 టిప్పర్లు వెళ్తుంటే వాటి అనుమానంతో వాటిని ఆపి మేము ఒక్కొక్కటిగా చెక్ చేసి చూస్తే పైన మాత్రము డస్ట్ ఉంది, లోపల ఇసుకను గుర్తించడం జరిగింది. వాళ్ళని విచారిస్తే వాళ్ళు రాజంపేట దగ్గర నుంచి తీసుకొని వేలనుకోలో డస్ట్ను కవర్ చేసుకొని డస్ట్ రూపంలో తమిళనాడుకి తీసుకెళ్తున్నట్లుగా చేసినట్లు గుర్తించడం జరిగింది. ఇందులో ప్రధానంగా తమిళనాడు చెన్నైకి చెందినటువంటి భరత్ అనే వ్యక్తి ఇక్కడ మన నగరి పట్టణంలో కొంతమందితో చేతులు కలిపి, అదేవిధంగా ఈ లారీ యజమానులు చెన్నైలో కొంతమంది లారీ యజమానులతో కూడా ఒక గుంపుగా ఏర్పడి వీళ్ళు ఒక ఆర్గనైజర్గా దీన్ని చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. ఈ భరత్ను పట్టుకోవడం కోసము సపరేట్గా టీమ్స్ కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా దీని వెనకాల ఎవరున్నారు, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, దీని వెనకాల ఫైనల్ బెనిఫిషియరీ ఎవరు అనేది కూడా గుర్తించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా ఒకటి హెచ్చరిక ఏమంటే, నగరి పట్టణ ప్రాంతాల్లో కానీ నగరి సరిహద్దులో కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు కానీ తావులేదు. అలాంటిది ఏమైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. చట్టంని చేతిలోకి తీసుకొని బిహేవ్ చేస్తామంటే ఉపేక్షించే ప్రసక్తే లేదు. వాళ్ళ యొక్క నేర ప్రవృత్తిని బట్టి అవసరమైతే జిల్లా అధికారులతో సంప్రదించి వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోటా శ్రీనివాసరావు మృతికి కళాకారులు అశ్రునివ్వాలి. విలక్షణ నటుడు తన నటన చాతుర్యంతో అన్ని వర్గాల ప్రజలను మెప్పించగలిగిన కోటా శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ పరిశ్రమలకు తీరని లోటు. ఆవేదన వ్యక్తం చేసిన రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.